హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను శారీస్ చూపిస్తాను. లాస్ట్ వీడియోలో ఆర్ మేబీ వీడియో అప్లోడ్ చేసింటానో లేదో, నేనైతే డ్రెస్సెస్ హాల్ కూడా చేశాను, అవి కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే శారీస్ షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. నేను ఈసారి అయితే హై ప్రైస్లో వెళ్ళలేదు, కొంచెం తక్కువలోనే తీసుకున్నాను బడ్జెట్లో, అంటే బిలో 1250 రూపీస్, తర్వాత అబోవ్ 500, కానీ రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రం. నేను ఎక్కడ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను, అండ్ ఈచ్ దానికి ప్రైస్ కూడా షేర్ చేస్తాను, చూసేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా వీడియోస్ లైక్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. ఇప్పుడైతే నేను శారీస్ షేర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి తక్కువ ప్రైస్లో చూపిస్తాను. ఇదే ఆ శారీ, ఇలా ఉంటుంది. పీకాక్ డిజైన్తో కంచి బార్డర్ వచ్చి ఉంటుంది. ఇలా మా మిన్ను అరుస్తున్నాడు, ప్లీజ్ ఇగ్నోర్. ఇలా వచ్చి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్, జస్ట్ 500. అయితే నేను కడప మా మిన్ను శ్వేత డైలీ వ్లాగ్స్ అంటున్నాడు, ప్రమోషన్సా. నేను ఇది కడపలో తీసుకున్నాను. కడపలో శివాని షాపింగ్ మాల్ అని చెప్పి తీసుకున్నాను. అక్కడ నాకు తెలిసి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ నేను కనుక్కొని షేర్ చేస్తాను, అది అవైలబుల్లో ఉందా లేదా అనేది. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా షేర్ చేస్తాను, చూసేయండి. కావాలనుకుంటే వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి ఇంకా 500 రూపీస్. ఇలా వచ్చింది, బార్డర్ అయితే ఇలా వచ్చింది. పీకాక్, ఫుల్ పీకాక్ డిజైన్తో డ్యూయల్ షేడ్. 500 అంటే చాలా రీజనబుల్ అనిపించింది. వాళ్ళ దగ్గర ఏమంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే బార్గెన్ అలా ఏమి ఉండదు. మనకి ఇంకా ఆఫర్లో ఇస్తున్నారు కాబట్టి ఇంకా బార్గెన్ అంటూ చేయలేము మనం. ఇంకొకటి వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. చాలా ఫ్యాన్సీగా అనిపించింది ఇది అయితే మాత్రం. లుక్ వైజ్ కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది అనిపించింది. ఇలా వచ్చింది బుటీస్, చిన్న చిన్న ఫ్లవర్స్, ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా థ్రెడ్ వర్క్. బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు, ఇలా కంచి బార్డర్తో ఇలా వచ్చింది. కలర్ కూడా బాగుంది, బిస్కెట్ కలర్. ఇలా ఉంటుంది వేసుకుంటే. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్, వర్క్ ఏమి ఇవ్వలేదు దీనికైతే మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూస్తూనే వెళ్ళి తీసేసుకున్నాను నేను, నచ్చేసి. ఇంకొకటి కూడా వేరే వాళ్ళు ఇది చూసి ఇంకొకటి కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇది వచ్చేసి నా సెకండ్ది. నేను ముందు దాంట్లో బ్లౌజ్ చూపించలేదు కదా, అది కూడా చూపిస్తాను ఉండండి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, ప్లెయిన్ రాలేదు, దీనికి కూడా ఇలా ఇచ్చారు బుటీస్. ఇది ఫస్ట్ దాని బ్లౌజ్. ఇది వచ్చేసి ఇంకా థర్డ్ది. ఇలా ఉంటుంది వేసుకుంటే. ఇది కాంట్రాస్ట్ వచ్చింది, నాకు ఇది బాగా నచ్చింది కాంట్రాస్ట్. నా దగ్గర లేదు ఈ కాంబినేషన్, సో ఇంకా తీసుకున్నాను. పర్పుల్ విత్ బ్లూ కాంబినేషన్. ఇంకా దీని బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది, అంటే ఇలా ముందు చూపించాను కదా ఫస్ట్ది, ఇలా వచ్చింది కాంబినేషన్. ఇంకా బ్లౌజ్ మొత్తం ఇలా సిల్వర్ జెరీ ఇచ్చారు, సిల్వర్ అండ్ బ్రాంజ్. మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కానీ సిల్వర్ అండ్ బ్రాంజ్. ఇక్కడ థ్రెడ్ లాగా ఇచ్చారు. ఈ థ్రెడ్డింగ్ కాదు, జస్ట్ క్రష్ వచ్చింది, కానీ మనకు చూసేకి థ్రెడ్ అనుకుంటాము, కానీ శారీనే ఇలా క్రష్ లాగా వచ్చింది. ఇది ఇలా వస్తుంది వేసుకుంటే. లుక్ కూడా బాగుంటుంది అనిపించింది ఇది. ఆల్మోస్ట్ నేనైతే నచ్చితే తీసేసుకుంటాను ఖచ్చితంగా. మా అమ్మ ఏది చూసినా నీకు నచ్చుతుంది, ఏది చూసినా తీసేసుకుంటా అంటావు అని చెప్పి అంటుంది. ఆ రోజు ఎలాగో మా అమ్మ లేకుండా అని ఉంటుంది. అన్నీ తీసేసుకోకుండా బాగా మంచిగా ఉండేది తీసుకొని, ఇంకా అందుకు నేను చూసి తీసుకున్నాను. అందులో కూడా ఆఫర్ ఉండి మంచిగా ఉంటే తీసుకున్నాను. ఇది ఇలా వచ్చింది. ఇంకా థర్డ్ది నేను పట్టు శారీ కలెక్షన్ కూడా చేశాను, అది కూడా ఒక వీడియో షేర్ చేశాను. అందులో వచ్చేసి ఆల్మోస్ట్ నా పళ్ళు అన్ని పింకే. అందులో మా అమ్మ నింది, నీకు పింక్ బాగా కుదిరాయి ఈసారి, అన్ని పింకే తీసుకున్నావు, వేరే కలరే లేనట్లు అనింది. అలాగే నాకు మళ్ళీ ఈసారి కూడా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో నచ్చింది. ఇదైతే కొంచెం ఇది కూడా రిచ్ లుక్ అనిపించింది. ఇది ఇంకొకటి
బార్డర్ అయితే ఇలా వచ్చింది. నాకు ఎందుకో పింక్ అయినా పర్లేదు, కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను నేను. ఫ్లవర్స్ అంతా ఇలా వచ్చింది, వేసుకుంటే మాత్రం ఇది కూడా బాగుంటుంది అనిపించింది. ఇలా సెల్ఫ్ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది, లైక్ కాంట్రాస్ట్ కాకుండా కొంచెం ట్రెడిషనల్ వేర్కి అండ్ ఇంకా మామూలుగా ఇప్పుడు ముసలి వాళ్ళు వేసుకోకుండా యూత్ వేసుకుంటారు కదా, అలా ఉంటుందిలే అనిపించింది. కాంట్రాస్ట్ చేస్తే ఏమన్నా కొంచెం ఓల్డ్ వాళ్ళు ఉన్నట్లు ఉంటారేమో అనిపించింది. ఏమో చూడాలి కాంట్రాస్ట్ బాగుంటుందా. దీనికి సెట్ చేసి నేనైతే దీంట్లో ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేపియాను. ఇది ఇలా వచ్చేసింది. ఇంకా దీని బ్లౌజ్ ఎలా వచ్చిందంటే మేబీ ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా అని చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఇలా బ్లౌజెస్ అయితే డిజైన్స్ వచ్చాయి, ఒకటి నార్మల్ది వచ్చింది ప్లెయిన్ గా. ప్రైస్ వైజ్ రీజనబుల్ గానే ఉంది అండ్ అలాగే బ్లౌజెస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. కొంతమంది డిజైన్స్ ఏమి స్టిచ్ చేయించుకోకుండా బ్లౌజ్ లో ఉన్నవే స్టిచ్ చేయించుకుంటారు, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇది ఇంకా లాస్ట్ది అయిపోయాయి నా శారీ కలెక్షన్. ఇంకైతే ఇప్పట్లో శారీ తీసుకోకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే మొన్ననే చాలా తీసుకున్నాను. అప్పుడు 4 పట్టు శారీస్ 4 ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నాను, ఇప్పుడు కూడా 4 శారీస్ తీసుకున్నాను. ఇంకా అందుకు తీసుకోకూడదు అనుకుంటున్నా. ఒక నిమిషం ఫోన్ వస్తుంది, ఇంకా తీసుకోకూడదులే అనుకుంటున్నాను. చూడాలి, ఏవైనా నచ్చితే తీసుకోవాలని ఆతృత ఉంటుంది ఎవరికైనా, లేడీస్కి తెలిసిందే కదా. ఇవి నా కలెక్షన్. మీకు ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లేకపోతే మీకు నా కలెక్షన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఇలాగే నా వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.